హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మొత్తం అంతా ప్రమాణ స్వీకారం అంతా చేశారు. సభ్యులందరూ నూతనంగా కార్యవర్గం ఎవరైతే దానికి సంబంధించి ఎన్నుకోబడ్డారో వాళ్ళందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేపించారు. అయితే దీంట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా అనిపించింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. నిజంగా ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఎంత గొప్పగా ఉంటుందో ఈ ఒక్క స్పీచ్తో అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ కదా, మనం ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా, మనం అధికారంలో ఉన్నాం కదా, ఇలా చేసేయచ్చు అలా చేసేయచ్చు అని చెప్పి ఎక్కడా కూడా చెప్పకుండా కేడర్ని ఎలా ఉండాలో, ఎలా చూసుకోవాలో, కూటమి పార్టీలతో ఎలా మెలగాలో చాలా క్లియర్గా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. ముఖ్యంగా పిఠాపురం వర్మ గారికి కావచ్చు, అలాగే కడప ఎమ్మెల్యే మాధవి గారికి కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా ఒక స్వీట్ వార్నింగ్ లాంటిదే ఇచ్చినట్టుగా అనిపించింది. పేర్లు చెప్పలేదు కానీ బట్ సోషల్ మీడియా అంతా చూస్తుంటే రీసెంట్గా మనకు అర్థమవుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది వర్మగారి వల్ల. అలాగే కడపలో కూడా కుర్చీలు ఇవ్వలేదని చెప్పి, ఇంకొకటి ఇవ్వలేదని చెప్పి అక్కడ మాధవ్ గారు చేస్తున్నటువంటి రచ్చ, అలాగే ఇక్కడ వర్మగారు చేస్తున్నటువంటి ఆ ఫ్లెక్సీల గొడవ, ఈ రెండింటికి కూడా చాలా క్లియర్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి చెయ్యొద్దు, కూటమి నిలబడటం చాలా అవసరం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టద్దు, మీ వల్ల అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం చూసుకుంటే రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, పార్టీ ఇబ్బంది పడుతుంది, తద్వారా మీరు కూడా ఇబ్బంది పడతారు అని చెప్పి చాలా క్లియర్గానే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితికి కూటమి ప్రభుత్వం చాలా 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 అవసరం. ఇవి అందరూ నాయకులు కూడా, ఎన్నుకోబడినటువంటి కొత్త నాయకులు అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి. మనం అధికారం వచ్చేసింది కదా, మనం ఏం చేసినా సరే చెల్లుద్ది, అధికారంలో మనం ఉన్నాం కదా, మనం ఏ విధైనా సరే చేసేయచ్చు అనే దాని మీద మీరు వెళ్ళొద్దు. గత ప్రభుత్వం అలా చేసింది కాబట్టి ఆ పార్టీ పరిస్థితి, ఆ ప్రభుత్వం పరిస్థితి ఏమైందో మనం చూసాం. ఇప్పుడు మనం కూడా అదే తప్పు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు అని చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కొంతమంది మనకి సీట్లు అనేవి దూరం వేస్తూ ఉంటారు. మనం కూడా గబుక్కుని వెళ్ళిపోయి నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాగా పరిచయం కదా అని వెళ్ళి ఆయనతో కలవాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తే నన్ను కూడా తోసి పక్కన పాడేసినటువంటి సందర్భాలు ఆయన సెక్యూరిటీ ఉన్నాయి. అయినా కూడా నేను ఎందుకు ఆలోచిస్తాను అంటే ఇక్కడ అది ఆయన ప్రోటోకాల్, అది ఆయన అలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీకి ఉంది. అలాగే ఇక్కడ కూడా ప్రోటోకాల్ ప్రకారం మిత్రపక్షంగా ఉండేటువంటి మిగతా పార్టీలను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కావాలని ఫోటోల పేరుతో ఇంకొకటి పేరుతో గొడవలు సృష్టించుకోవద్దు, కూటమిలో చీలికలు తీసుకురావద్దు. ఆంధ్రప్రదేశ్కి ఇది పునర్జన్మని ఇచ్చినటువంటి టైము, ఇది ఆయుష్ పోస్తున్నటువంటి టైము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. కూటమిలో ఉండేటువంటి నాయకులందరూ చాలా క్లియర్గా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గురించి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి గౌరవం గురించి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఆయన లాంటి ఒక విజనరీ ఉండేటువంటి నాయకుడు ఎంత అవసరమో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి మనం ఇంకొక ఆప్షనే లేదు. అలాంటి వ్యక్తి లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటా అనేది కూడా ఆలోచించుకోవాల్సిందే. అలాంటిది ముందు చూపుతో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు కాబట్టే కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఆయన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మరి అలాంటివి అంటే ఒకరికొకరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ను ఉండగలిగితేనే కూటమిలో మనం ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించగలుగుతాం. ఎన్నో కోట్ల మంది, ఎంతోమంది యువత ఉద్యోగాల కోసం, ఇంకొక చోట కోసం ఎక్కడికో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ దాటాలి అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉండాలి అని ప్రతి ఒక్క నాయకుడు గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇబ్బంది అయ్యేది మీకు మాత్రమే కాదు, ఇక్కడ గోతిగాడ నక్కలా కాసు కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అవుతుంది. దయచేసి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకున్న తప్ప వ్యక్తిగతంగా స్వలాభాల కోసం కాదు అని చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.